పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్లో వివక్షను ఎదుర్కొన్నట్లు పేర్కొన్న అతడు తన కెరియర్ నాశనం కావడానికి అదే ప్రధాన కారణమని వ్యాఖ్యానించాడు. వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న డానిష్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. మనమంతా ఇక్కడ కలుసుకున్నందుకు ఆనందంగా ఉందన్న ఆయన పాకిస్తాన్లో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకోవడం బాగుందని అన్నాడు. పాకిస్తాన్లో చాలా వివక్షను ఎదుర్కొన్నామని, ఇప్పుడు మనం గళం విప్పుతున్నామని తెలిపాడు. నేను పాక్లో చాలాసార్లు వివక్షను అనుభవించానని చెప్పాడు. అక్కడే నా కెరియర్ నాశనమైందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాకు తగినట్లుగా గౌరవం పొందలేకపోయానని, పాక్లో మైనార్టీలం కావడమే అందుకు కారణమని వెల్లడించాడు. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నానని, మనం పాక్లో అనుభవించిన కష్టాలు ఎలాంటివో అమెరికాకు తెలియాలని చెప్పాడు. అప్పుడే ఏదో ఒక చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని కనేరియా తెలిపాడు. కాగా పాకిస్తాన్ తరపున 61 టెస్టులు ఆడిన కనేరియా పాక్ సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే షాహిద్ అఫ్రీదీ సారథిగా ఉన్నప్పుడు తనను మతం మారమని తరచూ ఒత్తిడి చేసేవాడని కనేరియా తెలిపాడు. పాక్ కోసం నాణ్యమైన ఆట తీరు ప్రదర్శించానని చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ టీంలో నాకు మద్దతుగా నిలిచిన ఏకైక కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రమేనని వెల్లడించాడు. షోయబ్ అఖ్తర్, షాహిద్ అఫ్రీదీ సహా ఇతర ప్లేయర్లలో కొందరు తీవ్రంగా ఇబ్బంది పెట్టేవారని పేర్కొన్నాడు. కనీసం నాతో కలిసి భోజనం కూడా చేసేవారు కాదని అన్నాడు. పాక్ క్రికెటర్లలో షాహిద్ అఫ్రీదీ అందరికంటే ఎక్కువగా నన్ను మతం మారమని ఒత్తిడి చేసేవాడని చెప్పుకొచ్చాడు. మతం మారమంటూ చాలాసార్లు అడుగుతూనే ఉండేవాడని, అదే తన కెరియర్ నాశనం కావడానికి ప్రధాన కారణమని తెలిపాడు. కానీ పాక్ జట్టులో ఇంజమామ్ మాత్రం అలాంటి టాపిక్ కూడా తీసుకొచ్చేవాడు కాదని, ఎంతగానో ప్రోత్సహించేవాడని డానిష్ కనేరియా వెల్లడించాడు.